Welcome to BJB World. Today we are going to discuss about a new plant, Alpinia purpurata. Parata kadandi, purpurata. దీన్ని రెడ్ జింజర్ అంటారు, ఆస్ట్రిచ్ ప్లమ్ అంటారు, పింక్ కోన్ జింజర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్లాంట్ మనకి జనరల్గా పార్క్లో మనకి ఆర్నమెంటల్ ప్లాంట్గా కూడా గార్డెనింగ్కి, ల్యాండ్స్కేపింగ్కి, అలాగే బ్యూటీకి, మనకి మార్జిన్స్కి, ఇలాగ మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో అందంగా పెంచుకోవడానికి, షేడీ లొకాలిటీస్లో ఈ చెట్టుని పెంచుకుంటూ ఉంటారు. ఈ ప్లాంట్ అనేది అరౌండ్ ద ఇయర్ మొత్తం కూడా ఈ చెట్టు పెరుగుతూనే ఉంటుంది. దీనికి సీజనల్ వేరియేషన్ అంటూ లేదు. బట్ దీనికి ఫ్లవర్ వచ్చేది ప్రెజెంట్ సమ్మర్లో ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ జనరల్గా ఈ ప్లాంట్ వచ్చేసరికి సౌత్ ఏషియా, ఇండోనేషియా, చైనా, ఇండియా, ఆఫ్రికా ఇలా కంట్రీస్లో మనకి జనరల్గా పెరుగుతూ ఉంటుంది. మేజర్ మనం ఈ ప్లాంట్ని మలేషియాలో ఎక్కువ చూస్తాం. ఇది హెర్బేషియస్ ప్లాంట్ అండి. లీఫీ వచ్చేసి ఇంకా మనకి ఆ స్టెమ్ ఏదైతే ఉందో అది సూడో స్టెమ్, రియల్ స్టెమ్ అయితే కాదు. అంటే మనకి ఆనియన్ స్టెమ్ అయితే ఎలా అయితే ఫామ్ అవుతుందో సేమ్ అలాంటి స్టెమ్ ఉంటుంది దీనికి. దీంట్లో అట్రాక్షన్ ఏంటంటే ఫ్లవర్స్. అవి ఆ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే మీకు స్టెమ్స్ని చూపిస్తున్నాను అక్కడ. స్టెమ్ వచ్చేసి చాలా డెలికేట్గా ఉంటుంది. ఆనియన్ స్టెమ్ ఎలా అయితే ఉంటుందో అంతగా, అంటే ఆ లీవ్స్ యొక్క స్టాక్స్ అన్నీ కలిసి ఒక స్టెమ్ లాగా ఫామ్ అవుతుంది. లీఫ్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇన్ కలర్, లెదరీ, షైనీ అండ్ వ్యాక్సీ కోటింగ్ లేయర్ ఉంటుంది. జనరల్గా ఇది దీని స్పీషీస్ హై టెంపరేచర్లో, లో టెంపరేచర్లో, మీడియం రేంజ్ టెంపరేచర్లో, ట్రాపికల్ రీజన్లో దీని స్పీషీస్ చాలా ఉన్నాయి. అలాగే ఈ ప్లాంట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఆక్సిజన్ ప్లాంట్ అంటారు. దీని నుంచి ఇది ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, పొల్యూషన్ని రిడ్యూస్ చేస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే ఎనర్జిస్టిక్ క్యాపబిలిటీ ఉంది. బోన్ ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేస్తుంది. హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే తగ్గిస్తుంది. ఆ ఫ్లవర్ యొక్క బ్యూటీని మీకు చూపిద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. చాలా బాగుందండి. అది రియల్గా ఫ్లవర్ కాదు, ఇన్ఫ్లోరసెన్స్. అది స్పైక్ ఇన్ఫ్లోరసెన్స్. నిజంగా చెప్పాలంటే అసలు అది మీకు కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉంది, ఫ్లవర్ కానే కాదు. అది అన్నీ కూడాను బ్రాక్ట్స్ అంటే మనకి కోకోనట్లో ఉంటుంది బ్రాక్ట్, పెద్ద హుడ్ లాగా. కొలకేషియాలో అలాగే పెద్ద హుడ్ లాగా ఉంటుంది కదా. సో అటువంటిదే ఇది కూడా అనమాట బ్రాక్ట్. ఆ బ్రాక్ట్స్ అన్నీ కలిసి ఒక స్పైక్ కోన్ ఇన్ఫ్లోరసెన్స్ లాగా కనిపిస్తుంది. ఇన్సెక్ట్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడానికి. చూస్తుంటే ఆ ఫ్లవర్ ఎలా ఉందంటే ఏదో కోన్ ఐస్ క్రీమ్ లాగా పట్టుకుని తినడానికి కంఫర్టబుల్గా ఉన్నట్టుంది కదా. అంటే డార్క్ థిక్ గ్రీన్లో ఒక్కసారిగా రెడ్ కలర్ ఫ్లవర్ రావడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అందుకే ఈ ప్లాంట్ని వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది అసలు. రియల్గా మనం చూస్తున్నప్పుడు నేను 4 to 5 ఆ టైంలో జస్ట్ అప్పుడే వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత నేను చూశాను. ఈ సమ్మర్ సీజన్లో వర్షం పడింది, అప్పుడు తీసాను నేను. మీకు ఫ్లవర్లో అక్కడక్కడ తెల్లగా అనిపిస్తున్నాయి కదా, అవి రియల్ ఫ్లవర్స్. ఇవన్నీ కూడా బ్రాక్ట్స్ మధ్యలో నుంచి మీకు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఎక్కడి నుంచి వస్తుందంటే దీనికి అసలు రెడ్ జింజర్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, దీన్ని చెట్టు పీకామనుకోండి అడుగున అల్లం ఎలా అయితే ఉంటుందో జింజర్ అలాగే ఉంటుంది దీనికి. దాన్ని మనం రైజోమ్ అంటాము. దాని నుంచి చెట్టు పెరుగుతుంది. చాలా బాగుంది కదండి ఫ్లవర్, చాలా బాగుంది. రెడ్ అసలు డార్క్ పింకిష్ కలర్లో, వైటిష్ కలర్లో ఉంది. అసలు దగ్గరగా పట్టుకొని చూస్తుంటే రియల్గా చాలా బాగుంటుంది. దీన్ని నేను ఎక్కడ కూడా బొకేస్లో యూజ్ చేయడం అయితే చూడలేదు. బట్ కొన్ని స్పీషీస్ని ఫ్లోరెస్ట్లో యూజ్ చేయడం అయితే చూశాను. ఈ స్పీషీస్లో, అల్పీనియా స్పీషీస్లో. అయితే దీనికి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీంట్లో జింజిరాల్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఉన్నాయి దీనికి మంచి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఈ జింజర్ని మనకి కోకోనట్ ఆయిల్తో, కోకోనట్ మిల్క్తో, అలాగే మనకి రైస్, మీట్, వెజిటేబుల్స్, సీ ఫుడ్, కోకోనట్ మిల్క్తో, నూడిల్స్తో కలిపి మిక్స్ చేసుకుని తింటారంట. మీకు చూపిస్తాను చూడండి, అల్లం ఎలా అయితే పెరుగుతుందో సేమ్ ఎగ్జాక్ట్గా. మీరు మార్కెట్లో కొనాలంటే రైజోమ్ డైరెక్ట్గా అమ్ముతారు. రైజోమ్ తీసుకొని మనం భూమిలో పెట్టుకుంటే చెట్టు వచ్చేస్తుంది. చెట్లు ఎక్కడ అమ్మరు వీళ్ళు. రైజోమ్ ఇది చూడండి, ఇది రియల్ ఫ్లవర్. ఆ ఎల్లో కలర్ ఉంది రియల్ ఫ్లవర్. ఇప్పుడు మీకు ఆ బ్యూటీ ఆఫ్ ది ఫ్లవర్స్ని కొన్ని పిక్చర్స్ కలెక్ట్ చేసి మీకు చూపిస్తే ఇది ఎక్స్ట్రాడినరీ ఉందండి ఇదైతే. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే ఇవన్నీ బ్రాక్ట్స్ విడివిడిగా తీసి చూపిస్తున్నాము. చూడండి ఫ్లవర్ కోన్ ఎంత బాగుందో. దాన్ని కట్ చేస్తే లోపల ఎల్లోయిష్ పింక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి ప్లాంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్.